సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తన సోదరుడి కుమార్తె వివాహానికి సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించారు తలసాని. వీరి మధ్య రాజకీయ చర్చలు కూడా జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ మాజీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. ఆ విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం స్క్రీన్ లో. తన సోదరుడి కుమార్తె వివాహానికి సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఏమైనా రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి. కొన్ని పాయింట్స్ అయితే పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్, ఏంటిది కేవలం తన సోదరుడి కుమార్తె వివాహానికి ఆహ్వానం మాత్రమేనా, లేదంటే రాజకీయంగా పార్టీ మారడానికి ఏమన్నా ఒక కారణం అనుకోవచ్చా? సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాసేపటి కలిశారు. డిగ్రీలోని సీఎం నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ఆయన తన సోదరుడి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి అని చెప్తున్నప్పటికీ ఇరువురి మధ్య రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లోకి వెళ్తారు అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో తనకున్నటువంటి పరిచయాలతో ప్రయత్నాలు చేశారు ఆ పార్టీలోకి వెళ్ళడానికి అని చెప్పేసి జోరుగా అయితే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులు బ్రేక్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఈ రోజు సీఎం ని ప్రత్యేకంగా కలవడం, ఆ వివాహ ఆహ్వాన పత్రిక అందించడం, ఇరువురు మధ్య రాజకీయ అంశాలను భేటీకి వచ్చినట్టు ప్రచారం ఉండడంతో మళ్ళీ ఆయన ఏమన్నా కాంగ్రెస్ గ్రూప్ కి చేరతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది రోజుల్లో గ్రేటర్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. ఇప్పటికే ఇటు ఇద్దరు ఎమ్మెల్యేలను షేర్లింగంపల్లి అదేవిధంగా రాజనగర్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా చేర్చుకునే అవకాశం ఉంది. దాదాపుగా 4-5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని చెప్పేసి అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు, కానీ అది వాయిదా పడుతూ వస్తుంది. త్వరలోనే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావచ్చు అనేది ఈ మధ్య కాలంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఇటు వివాహ ఆహ్వాన పత్రిక అందించడంతో పాటు ఇరువురు ఈ అంశాలను చర్చించారని చెప్పేసి ప్రచారం అయితే ఉంది. ఇంకా మరి దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. బీఆర్ఎస్ ని ఎవరు వీడతారు, కాంగ్రెస్ లోకి ఎవరు జాయిన్ అవుతారు అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.